లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియా ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నా సామిరంగ బ్యూటీ ఆశిక రంగనాథ్ మరో కథనాయిక నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవికి ఒక అరుదైన గౌరవం లభించింది. సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా దుబాయ్ ప్రభుత్వం మెగాస్టార్ కు గోల్డెన్ వీసా అందించింది. ఈ వీసాతో దుబాయ్లో 10 ఏళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివసించి ఉండొచ్చు. 2019 నుండి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది. కాగా చిరంజీవి కంటే ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొనిదల, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విశిష్ట గౌరవం దక్కించుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఇక చిరంజీవి కంటే ముందు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు తారలు కూడా యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మిర్జా, సల్మాన్ ఖాన్, బోని కపూర్, జాహ్నవి కపూర్, రణవీర్ సింగ్, మమ్మూటి, దుల్కర్ సల్మాన్, మౌని రాయ్, మోహన్ లాల్ తదితరులు కూడా గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు. ఇప్పుడు ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంలో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా చిరంజీవి గొప్ప మనసుకు సంబంధించి తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినిమా సీనియర్ జర్నలిస్టు ప్రభుకు ఆయన ఉచితంగా వైద్యం చేయించారంట. గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయనను హాస్పిటల్లో చేర్పించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్టంట్ వేయించారంట. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. మెగాస్టార్ మంచితనానికి ఇది మరో నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు షేర్ చేస్తున్నారు.